న్యూస్ టీవీ 99 కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కోల్ ఇండియా లాన్ టెన్నిస్ పోటీలో చరిత్ర సృష్టించిన సింగరేణి క్రీడాకారులు, ఏకంగా 3 బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా ఉగాది ఉత్సవాలు. మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, భక్ష్యాల పంపిణీ కార్యక్రమం. ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ప్రజలు అష్ట కష్టాలకు గురవుతున్నారని ఆరోపణ. రామగుండంలో ఘనంగా ఉగాది వేడుకలు. హిందూ వాహి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ. తెలుగు సంవత్సరం శ్రీ పరభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపి అందరికీ ఉగాది పచ్చడి పంపిణీ చేసిన RG1 GM లలితా కుమార్ రామగుండం ఏరియా 1 GM కార్యాలయం సమావేశాలు నందు సింగరేణి ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, యూనియన్ ప్రతినిధులకు, పుర ప్రజలకు RG1 GM లలితా కుమార్ శ్రీ పరభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా GM కార్యాలయం ఉద్యోగులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా RG1 GM లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేకించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధా ప్రకాష్ జ్యోతి, IAS చైర్మన్ అండ్ MD ఉగాది శుభాకాంక్షల సందేశాన్ని అధికారులకు మరియు ఉద్యోగులకు అందరికీ ప్రత్యేకంగా తెలిపారు. శ్రీ పరభవనామ సంవత్సరం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో బాసిల్లాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తెలిపారు. मद्रास फैंस मद्रास फैंस మనం కొత్త సంవత్సరాన్ని న్యూ ఇయర్ అంటే మనకి ఏది గుర్తొస్తుంది? 1 జనవరి గుర్తొస్తుంది. యాక్చువల్గా ఇది మన సంస్కృతి. అంటే కొన్ని వేల ఏళ్ల నుంచి మనము బహుశా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల నుంచి వచ్చి ఉంటారు, 200-300 మన భారతీయ సంస్కృతి కొన్ని వేల ఏండ్ల సంస్కృతి. వేరే దేశాల వాళ్ళు ఒక తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని చూసి అసూయపడి గర్వించి గౌరవించే సంస్కృతి మనది ఉండేది. కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి ప్రపంచానికి ఎన్నో నేర్పింది. ఆ సంస్కృతిలో భాగంగానే మనము ఉగాదిని జరుపుకుంటూ ఉంటాము. కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అట్లనే మీరు మనకు ఉన్న పండుగలు వేరే ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయా? సో పండుగలు ఎట్లా జరుపుకుంటాం? సంతోషంగా ఉంటామా, ఏడుస్తాంగా ఉంటాం? సో సంతోషాన్ని ఇచ్చేదాన్ని మన సంస్కృతిలోనే పెట్టిన గొప్ప సంస్కృతి మనది. అంటే మీకు వేరే మార్గమే లేదు. సంతోషంగా ఉండడం, కొత్త బట్టలు కట్టుకోవడం, తలస్నానం చేయడము, పిండి వంటలు చేసుకోవడం, దేవుడిని పూజ చేసుకోవడం, ఆ రోజు సంతోషంగా గడిచిపోతుందా లేదా? సో ఇన్ని ఈ సంవత్సరం అంతా మనం సంతోషం ఉండడానికి చేసిన అన్ని పండుగలు ఏర్పాటు చేసిన సంస్కృతి మనది. దానికి మనం సంతోషించాలి, గర్వపడాలి. మన పండుగని మనం ఇంకా ఉత్సాహంగా జరుపుకుందాం. ఇంకొకటి, ఉగాది ఒక విశిష్టత ఉన్నది. ఏంటది? మీరందరూ తినబోతున్నది, మనందరం తినబోతున్నది. మీరు గమనిస్తే ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే మంచి రోజు, గుడ్ డే, బ్యాడ్ డే అంటారు. మన సంస్కృతి ఏమంటది? గుడ్ డే వచ్చినా కానీ బ్యాడ్ డే వచ్చినా ఎట్లా స్వీకరించాలంటది? సమానంగా స్వీకరించాలని మన సంస్కృతి. భగవద్గీత కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా చూసుకోవాలి, ఉండాలని అంట. మన ఉగాది పచ్చడి ఏం చెప్తుంది?
అదే ఇన్ని రకాల రుచులతోని ఇటు తీపి ఉంటది, ఇటు కారం ఉంటది, ఇది ఉంటది. సో అంటే జీవితంలో ఏది వచ్చినా కానీ సంతోషంగా స్వీకరించలేకపోయినా ఒక సమానంగా స్వీకరించే యొక్క గోదావరికని హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో తెలుగు నూతన సంవత్సరం పరభవనామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలకు నిర్వహించడం జరిగింది. ఇటు వేడుకలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉగాది వేడుకలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయోజక్ రాగం శ్రీధర్, కొండ ప్రేమ, స్వరాజిత్, రిషి గోదావరికని హిందూ వాహిని కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉగాది ఉత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది. హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఉగాది అంటేనే యుగానికి ఆది. ఈరోజు చూసుకుంటే ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే జనవరి 1 మనం ఆంగ్ల నూతన సంవత్సరం ఏందో దానిలో మార్పులు ఏం జరగవు, ఏం పెద్దగా ఏమి ఉండవు. ఈ మన ఉగాదికి వచ్చేసి ఉగాది వేడుకల్లో కొత్తగా చెట్లకు చిగురించడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సోదరుడు రాగం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు హిందూ వాహిని గారి ఆధ్వర్యంలో చౌరస్తాలో ఇక్కడ ఉగాది పచ్చడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో పేదవాళ్ళందరికీ కూడా ఉగాది పచ్చడ అందించి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా లింగస్వామి గారికి, అలాగే నా తోటి కార్పొరేటర్లు దాదాపుగా 10-15 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో రామగుండం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంత అభివృద్ధికి నిత్యం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు సంపాదించుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఆ దేవుడు వారందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మరొకసారి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హిందూ వాహిని సోదరుడు శ్రీనివాసు వారి కుటుంబం పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కోల్ ఇండియా లాన్ టెన్నిస్ పోటీలో సింగరేణికి క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏకంగా 3 బంగారు పతకాలు సాధించిన చరిత్ర సృష్టించారు. సింగరేణి కీర్తి పతకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారు. గత 3 రోజులుగా వరుస రాష్ట్రంలోని మహానది కోల్డ్ ఫీల్డ్స్ సంబ్లూర్లో జరిగిన కోల్ ఇండియా ల్యాండ్ టెన్నిస్ పోటీలో 2 సింగిల్స్, డబుల్స్ లో 3 బంగారు పతకాలు సాధించి ఇప్పటి వరకు ఎవరూ సాధించని ఘనత సాధించి చరిత్ర సృష్టించారు. మెన్సింగ్స్ లో విభాగంలో అర్జీ2 ఏరియాకు చెందిన బి సంజీవ్ కుమార్ బంగారు పతకం సాధించగా, వెటరన్ సింగిల్స్ విభాగంలో మనుగూరుకు చెందిన శ్రీమన్నారాయణ బంగారు పతకం సాధించడమే కాక, వెటరన్ డబుల్స్ విభాగంలో బెల్లంపల్లికి చెందిన మురళీకృష్ణతో కలిసి మరో బంగారు పతకాన్ని సాధించి 2 గోల్డ్ మెడల్స్ సాధించిన రికార్డుని సృష్టించాడు. बहुत बहुत बधाई सर, पुनः आपको धन्यवाद देवराज प्रधान सर, श्री जे श्रीमन नारायण एवं श्री मुरली कृष्ण।
श्री जे श्रीमन नारायण एवं श्री मुरली कृष्ण वेटरन डबल्स कैटेगरी में विजेता हैं। सिंगरेनी कॉलरी कंपनी लिमिटेड। जोरदार तालियों से इनका स्वागत करिए, उत्साहवर्धन करिए। बहुत बहुत बधाई आपको। सामने सर। సంబల్పూర్లో నిర్వహిస్తున్న లాన్ టెన్నిస్ పోటీలు ఈ నెల 16, 17, 18 తేదీలలో సంబల్పూర్ దగ్గర ఉన్న బుర్లా ఏరియాలో నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో మన సింగరేణి జట్టు నుండి 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాటితో పాటు టీమ్ మేనేజర్గా కార్పొరేట్ స్పోర్ట్స్ మేనేజర్ శ్రీ సునీల్ గారు మరియు టీమ్ కోచ్గా నితిన్ కుమార్ మన ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ టోర్నమెంట్లో మన సింగరేణికి గాను ఓపెన్ మెన్ లో శ్రీ సంజీవ్ గారు బంగారు పథకం సాధించారు. అలాగే వెటరన్ సింగిల్ ఈవెంట్లో శ్రీమన్నారాయణ గారు మనుగూరు ఏరియా వారు గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే వెటరన్ విభాగంలో డబుల్స్లో బెల్లంపల్లికి చెందిన జి మురళీకృష్ణ మరియు మనుగూరుకు చెందిన శ్రీమన్నారాయణ ఇద్దరు బంగారు పథకం సాధించి సింగరేణి కీర్తి పతాకాన్ని గర్వంతో పైకి ఎగరవేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం టీటీఎస్ అంతర్గం గ్రామంలో నేటితో అంగరంగ వైభవంగా జనం మధ్యలో దేహం నిండా నాలుకపై పదునైన ఇనుప శూలాలతో కనకన మండే నిప్పు అగ్నిగుండంలో ప్రవేశం చేసి నూకాంబిక అమ్మవారి జాతర ముగింపు జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జమ్మల రామారావు మాట్లాడుతూ కాందేశీ కుల గ్రామ కుల దైవం అయినటువంటి నూకాంబిక అమ్మవారి జాతర ప్రతి ఏటా ఉగాదికి ముందు అమ్మవారి జాతరను జరపడం మానవాయితీ అని ఆలయ కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు తెలిపారు. ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, గ్రామ సర్పంచ్ అంగోతు రవికుమార్ నాయక్, అంతర్గం తహసీల్దార్ తూమూర్ రవీందర్ పటేల్, గోదావరి కని ఏసీపీ మడత్ రమేష్, రామగుండం ఎస్ఐ సంధ్య అంతర్గం ఎస్ఐ బోయా వెంకటస్వామి, ఆలయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎంతో దయగలిగిన తల్లి, ఇక్కడ 100 సంవత్సరాల కింద వెలిసిన నూకాంబిక అమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంది 11 రోజుల నుంచి. ఇక్కడ రాష్ట్రపతి మదన్ సింగ్ గారు అసెంబ్లీలో ఉన్నందు వలన ఇక్కడ రాలేకపోయినందుకు ఆయన ప్రతిదీ కూడా వీళ్ళకి కావాల్సిన లైట్లు కానీ ఫుడ్ కానీ మా నుంచి ఏదైతే వాళ్ళకి టెంపుల్కి చెందాలో అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో అన్నీ జరిగినాయి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఆ తల్లి మహిమ చూడండి. ఆ శూలాలు ఉంచుకొని కూడా వాళ్ళకి ఏం తెలుస్తలేదంటే ఆ తల్లి యొక్క మహత్యం మీరు చూసి మీరందరూ కూడా ఆ దేవాది దేవు ఆ తల్లి ఆశీస్సులు పొందుకొని ఇక్కడ ఉన్న యావత్ రామగుండంలో చేయాల్సిందంటే మన జీవితమే ధన్యమైనట్టు నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆ తల్లిని దర్శించుకొని ఇక్కడ అగ్ని ప్రవేశం ఉంటుందట, అగ్ని మీద నడుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, వీళ్ళకి శూలాలు ఉంచుకున్నప్పుడు కూడా ఏం తెలుస్తలేదు ఆ తల్లి. ఈరోజు పాల్గొన్న అమావాస్య సందర్భంగా అంతర్గం మండల కేంద్రంలో టీటీఎస్ కాలనీలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు
గత 9 రోజులుగా నిర్విఘ్నంగా వైభవయుతంగా ఘనంగా ప్రతిరోజు ఒక వినూత్నమైన పూజా కార్యక్రమాలతో జరిగాయి. వందలాది మంది అమ్మవారి భక్తులు మాలాధారణ వేసుకొని వారు అమ్మవారిని నిష్ఠతో కొలిచి చేశారు. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ రోజు కూడా ఉదయాన్నే వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, పుష్పాభిషేక పూజలు జరిపి చండీ హోమం కూడా జరిగింది. చాలా ఘనంగా ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చినటువంటి శ్రీ పరభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ ఆధ్వర్యంలో గురువారం కనిలో ఉగాది పచ్చడి భక్ష్యాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ప్రజలకు ఉగాది పచ్చడి భక్ష్యాలను పంపిణీ చేశారు. షడ్రుచుల సంగమంతో సమస్త జీవన చిత్రాన్ని ఆవిష్కరించే పండుగ ఉగాది. ఈ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో శుభం చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ పరభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సకల వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమలు కాని హామీలతో కష్ట నష్టాలకు గురవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలలో భాగంగా పచ్చడి వితరణ చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తీపి చేదు వగరు షడ్రుచుల సమ్మేళనమే ఈ యొక్క ఉగాది. గత సంవత్సరంలో అనుభవించినటువంటి చెడు తీపి అన్ని జ్ఞాపకాలను మరిచిపోయి మళ్ళీ రాబోయేటువంటి ఈ సంవత్సరంలో అందరికి కూడా విజయాలు చేకూరాలని, మీరు కోరుకున్నటువంటి కోరికలని కూడా నెరవేరేటువంటి విధంగా ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా దేవుణ్ణి కోరుకుంటూ, గతంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక హామీలు ఇచ్చినారు. 3వ సంవత్సరం ఈ యొక్క ఉగాది 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఈ యొక్క సంవత్సరంలోనైనా వచ్చే ఉగాది లోపైన ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డికి మంచి గుణాన్ని ప్రసాదించి ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా నెరవేర్చేటువంటి విధంగా అక్బర్ నగర్ ఈద్గా ప్రాంగణంలో శుభ్రత, తాగునీటి సదుపాయం, టెంట్లు, కార్పెట్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, సౌకర్యాల పరిశీలించిన 26వ వార్డు కార్పొరేటర్ బాదావతి నర్సమ్మ సారయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం ముస్లిం సోదరీమణులకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉందని, ఈ సందర్భంగా వారు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లను స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోలిన సునీత, రాథోడ్ అశోక్, మాటిటి జగన్, ఎండి పాషా, జహీర్, మడక తిరుపతి, గుంటి బాలరాజు, బూక్య సాగర్, బూక్య సంపత్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసుకునే ఈద్గాను ఈరోజు 26వ డివిజన్లో ఉన్నటువంటి అక్బర్ నగర్లో ఉన్న ఈద్గాను ఏర్పాట్లను చేయించడం జరిగింది. అలాగే ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ముస్లిం సోదరులందరికీ ఇబ్బంది కలగకుండా, అసౌకర్యానికి గురి కాకుండా ఈ యొక్క ఏర్పాట్లను చేయించడం జరిగింది. పవిత్ర రంజాన్ సందర్భంగా పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ వాళ్ళకు రుణం తీర్చుకునే విషయంలో భాగంగా ఈరోజు ఇవన్నీ ఏర్పాట్లను చేయించడం జరిగింది. మా యొక్క 26 డివిజన్ కార్పొరేటర్ సారయ్య గారు మా ఈద్గాను క్లీనింగ్ చేయడం వల్ల డ్రింకింగ్ వాటర్, ఇంకోటి మన కార్పెట్స్, సీలింగ్స్ మన మున్సిపల్ ఆధ్వర్యంలో కేసీఆర్ పాలనలో ఆనందంగా జీవనాలను కొనసాగించిన ప్రజలు కాంగ్రెస్ హయాంలో అష్ట కష్టాలకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. శ్రీ పరభవనామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా
వేళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం గోదావరికంలో ప్రధాన చౌరస్తులో ఉగాది పచ్చడి భక్ష్యాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుటుంబ సభ్యులతో కలిసి యాళ్ల శ్రావ్యారెడ్డి, హరీష్ రెడ్డి హాజరై ప్రజలకు ఉగాది పచ్చడి భక్ష్యాలను పంపిణీ చేశారు. అనంతరం హరీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సకల వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమలు కాని హామీలతో కష్ట నష్టాలకు గురవుతున్నారని ఆరోపించారు. పర్వదినాల సందర్భంగా గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఈరోజు మా తరఫున, మా పార్టీ తరఫున మరియు నా తరఫున ఉచిత ఉగాది పచ్చడి మరియు భక్ష్యాల పంపిణీ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇవన్నీ పంపిణీ చేస్తున్నాము. మరి గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా, సుఖంగా, మరీ ముఖ్యంగా రైతాంగం కానివ్వండి, కర్షక కార్మిక మిత్రులందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా ఉగాది జరుపుకుంటూ హ్యాపీగా ఉంటుండే సమయంలో మరి ప్రభుత్వం మారింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు మాజీ అయిపోయినారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పంటలు సరిగా లేవు, రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది. మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రుణమాఫీ ఏదో అరకొరగా వేసి వదిలేసింది. ఇక్కడ సింగరేణి సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సింగరేణి ఉద్యోగస్తులకి ఇలా ఓవర్ డ్రాఫ్ట్ మీద జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇలా ఇక సింగరేణిలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేయడము అత్యధికంగా తయారైంది. ఇలా మరి అవన్నిటి కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరొకసారి కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లాగే రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా మరి సుఖంగా, సంతోషంగా ఉంటూ ఈ ఉగాది పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పేసి నా తరఫున కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇందు యువ వాహిని రామగుండం రైల్వే స్టేషన్ శాఖ ఆధ్వర్యంలో రామగుండం రైల్వే స్టేషన్ వద్ద ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 26వ డివిజన్ కార్పొరేటర్ బాతావత్ నరసమ్మ సారయ్య, 26 మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్, అనుమాస శ్రీనివాస్, జీన్స్ కుమార్, శశి, శ్యామ్ కుమార్, మంద తిరుపతి, రామన్న, డాక్టర్ నోఖరాజు, లక్ష్మణ్, దండవుల సిసింద్రి కుమార్, చలికాని రాజు, తాళ్లపల్లి అనిల్, గుంజపడుగు క్రాంతి, గోషిక అక్షయ్ కుమార్, కిన్నెర ఉదయ్, బొంకూరి మహేష్, ఎనగంటి వంశీ, ఎనగంటి గణేష్, విష్ణు, ఐఓసి, పల్లె సాయి, శ్రీకాంత్ మరియు హిందీ యువ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది పండుగ పురస్కరించుకుని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం రామగుండం అంబేద్కర్ చౌక్, రామగుండం రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేటర్స్ ఇస్సంపల్లి అంజుల్, దారంగుల కుమార్, నిమ్మ రాజుల రవి, సిరిశెట్టి సతీష్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బుష్పాక సంతోష్ మహారాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన బుష్పాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ ఉగాది పండుగను హిందువులు విశేషంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు జీవితంలోని హెచ్చు తగ్గులను సూచిస్తాయి. ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పంచాంగం ప్రకారం ఇది చైత్ర మాసం మొదటి రోజు జరుపుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హిందువులంతా ఈ పండుగను విశేషంగా జరుపుకుంటాం. ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజున షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని తినడం ఆనవాయితీగా వస్తుంది. जय श्री राम, जय श्री राम। भारत माता की जय। मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। హిందూ సంస్కృతి సంప్రదాయ ప్రకారము ఈరోజు రామగుండం అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ఈ యొక్క హిందూ ధర్మానికి
సంస్కృతికి సమాజానికి నిలువెడతాము. ఈ ఉగాది నాడు మొట్టమొదటిగా ఉగాది ఉన్నది కాబట్టి ఈరోజు పులుపు పొగరు చేదు అన్ని కలయలిపిన పండుగ కావున ఈ ధర్మాన్ని సంస్కృతిని సమాజాన్ని కాపాడాలని చెప్పేసి హిందూ వాహిని తెలియజేస్తుంది. ఏదైనా హిందూ ధర్మం పైన, హిందూ సంస్కృతి పైన, హిందూ సమాజం పైన, ఎక్కడ యుద్ధ కేంద్రాల పైన ఎక్కడైనా అవమానం జరిగితే దాన్ని హిందూ వాహిని ఎదుర్కొంటుంది. ఈ యొక్క సకల దేవతలు నిలబడినటువంటి ఏకైక సంస్కృతి ఉన్నటువంటి పండుగ ఈ యొక్క ఉగాది అని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. కోల్ ఇండియా లాన్ టెన్నిస్ పోటీలో చరిత్ర సృష్టించిన సింగరేణి క్రీడాకారులు, ఏకంగా 3 బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు. కరీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఘనంగా ఉగాది ఉత్సవాలు. మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, భక్ష్యాల పంపిణీ కార్యక్రమం. ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ప్రజలు అష్ట కష్టాలకు గురవుతున్నారని ఆరోపణ. రామగుండంలో ఘనంగా ఉగాది వేడుకలు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.